హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్కేస్ కిచడి. ఈరోజు మన ఈ వీడియోలో హెల్దీ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇన్స్టెంట్ బ్రెడ్ దోశ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో నేను మీకు చూపెట్టబోతున్నాను. చాలా సింపుల్గా ఉంటుంది. జస్ట్ 10 మినిట్స్లోనే ఇది ప్రిపేర్ అయిపోతుంది. ఫర్మెంటేషన్ అవసరం లేదు. జస్ట్ 10 నిమిషాల్లో అప్పటికప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ లేదా టిఫిన్ అనేది మార్నింగ్ చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా ఫాస్ట్గా మనకి అవైలబుల్గా ఉండే ఈజీ ఇంగ్రీడియంట్స్తోని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ బ్రెడ్ దోశ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఏ పచ్చడిలోకైనా కానీ సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా బ్రెడ్ దోశ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుందాము. ఆ మిక్సీ జార్లో ఒక 4 to 5 బ్రెడ్ స్లైసెస్ తీసుకుందాము. బ్రెడ్ ఏదైనా పర్వాలేదు, మీకు నచ్చింది. వీట్ బ్రెడ్ అయినా కానీ, మిల్క్ బ్రెడ్ అయినా కానీ, లేకపోతే బ్రౌన్ బ్రెడ్ అయినా ఏదైనా మీకు నచ్చిన ఒక 4 to 5 స్లైసెస్ బ్రెడ్ ఇందులో యాడ్ చేసుకుందాము. ఇట్లా పీసెస్ కట్ చేసుకొని ఇప్పుడు దీన్ని మంచిగా పొడి చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఈ పొడి చేసుకున్న తర్వాత సేమ్ అదే మిక్సీ జార్లో మనం ఒక 1 కప్పు బొంబాయి రవ్వ ఇందులో యాడ్ చేద్దాము. మెజరింగ్ కోసం మీరు ఏదైనా కప్ యూజ్ చేయొచ్చు, లేదంటే ఏదైనా చిన్న బౌల్ యూజ్ చేయొచ్చు. సో 1 కప్పు బొంబాయి రవ్వ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొక కప్పు బియ్యం పిండి కూడా యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 1 స్పూను జీలకర్ర ఇందులో యాడ్ చేస్తున్నాను. జీలకర్ర వేసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా లేదంటే 1/2 స్పూన్ సాల్ట్ ఇందులో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను 1 కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మనం ఫైన్ ఇట్లా పేస్ట్గా చేసుకోవాలన్నమాట. దోశ బ్యాటర్ లాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో 1 కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు చూద్దాము. కొంచెం కన్సిస్టెన్సీ అనేది మీరు చూసినట్టయితే ఈ విధంగా ఉంది. ఇంకొంచెం అంటే థిక్నెస్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంకొంచెం వాటర్ అనేది నేను యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మంచిగా మీకు దోశ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా మనం ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీన్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఈ విధంగా మనం బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు చూసినట్టయితే కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మన దోశ బ్యాటర్ అనేది ప్రిపేర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత మనము ఈ దోశ అనేది మంచిగా ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు మీరు చూసినట్టయితే చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది అండ్ చాలా మంచి టేస్టీగా కూడా ఉంటుంది అనమాట. ఈ బ్రెడ్ దోశ అనేది మీకు చాలా అంటే చాలా హోటల్ స్టైల్లో కంటే కూడా మనకి ఇంట్లోనే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నార్మల్ దోశ మనకి మినప్పప్పుతో ఏ విధంగా అయితే వస్తుందో సేమ్ అదే విధంగా ఈ దోశ కూడా వస్తుంది. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇన్స్టెంట్ దోశ. ఇప్పుడు మనకి మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత కొంచెం ఆనియన్స్, కొంచెం అల్లము తురుము, దాని తర్వాత కొంచెం పచ్చిమిరపకాయల తురుము కూడా యాడ్ చేసుకొని మంచిగా సర్వ్ చేసుకున్నట్టయితే ఏ పచ్చడిలోకైనా మనకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇన్స్టెంట్ బ్రెడ్ దోశ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే వీడియోస్ చూడండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు, మెసేజ్ కూడా చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.